నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. జనవరి 26, 2026 నాటి అనగా సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి, సూచనలు ఏమిటి, అది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ అంశంలో ప్రభావం చూపిస్తోంది అనే విషయాలతో పాటు ముందుగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అయితే ఈ రోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకరంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు మకరంలోను, బుధుడు కూడా మకరంలోను, శుక్రుడు కూడా మకరంలోను, గురుడు బృహస్పతి కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు మీనంలోను, రాహు కూడా మీనంలోను, కేతువు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మకరంలో గ్రహ సముదాయం ఉండడం మూలంగా అనగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు మకర రాశిలో ఉండడం మూలంగా ఉద్యోగము, వ్యాపారము, నాయకత్వము, కుటుంబ బాధ్యతల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా ప్రాజెక్టుల మీద, సమూహాల మీద, స్నేహాల మీద, మీ యొక్క ఆలోచనల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే ఇవి ఈ యొక్క సంచార ఫలితాలు. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక అధికారాలు రావచ్చు, రాజయోగాలు పట్టవచ్చు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీరున్న ప్రాంతంలో అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారమైనా, రాజకీయమైనా, విద్య అయినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మరీ ముఖ్యంగా వ్యవసాయదారులకు రుణాల కోసం వెళ్ళినా లేదా ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులోకి రావాలన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ రోజు చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే సూచనలు ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓర్పు అనేది మీకు ఈరోజు చాలా అవసరము ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా. అయితే మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు చంద్రుడితో పాటు శివుడికి కూడా పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి పళ్ళను నివేదన చేయాలంటే కనుక నారింజ పళ్ళను, బత్తాయి పళ్ళను, పసుపు రంగు పళ్ళు ఏవైనా మీకు అందుబాటులో ఉంటే ఆ పళ్ళను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 26, 4. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధన ప్రభావము, తర్వాత ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబంలో సౌఖ్యము, కొన్ని సమస్యలు అప్రయత్నంగా పరిష్కారానికి రావడము, దీంతో పాటు ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, రాజకీయ రంగాలలో ఉన్న వాళ్లకు విశేషమైన ప్రగతి కనిపిస్తోంది. అంటే డెవలప్మెంట్ కనిపిస్తోంది. ఈ రోజు మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్తో పాటు ధనము కూడా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతోంది. ఈ రోజును అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని కొంత కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు చంద్రుడితో పాటు శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకొని తెల్లని వస్త్రాన్ని కానీ, పాలను కానీ మీరు మీ చేత్తో దానంగా ఇచ్చినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. అది మీకు కలిసి వచ్చే కలర్స్ క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 27, 5. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, ప్రయాణం చేసే వారికి, దాంతోపాటు వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు చాలా చక్కని అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము కొంత జాగ్రత్త ఆలోచించండి. మాట మీద పట్టును తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఎటువంటి వెనుకంజ వేయకుండా, అనుమానాలకు తావివ్వకుండా మీరు ఏదైతే సంకల్పం చేస్తారో దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు పరిహారంగా సోమవారం రోజు శివుడికి, చంద్రుడికి ఇద్దరికి కలిపి పూజ చేయడంతో పాటు దుర్వాయుగ్మ పత్రము అనగా గరికమాలను స్వామివారికి కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 28, 6. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ, రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగినటువంటి ఫలితాలైతే ఈ రోజు కనిపించట్లేదు. అయితే కొన్ని పనులు అంటే ప్రభుత్వ పరమైన పనులు సులభంగా తీరేది, ఇన్నాళ్ళు కష్టతరంగా ఉండేవి ఈ రోజు సులువుగా మీ పనులు అయ్యేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు అనవసరమైన ఖర్చులు, ఆకస్మికమైన ఖర్చులు వచ్చేటట్టు గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రణాళికలు వేసుకోండి. చెప్పదగిన పరిహారము సోమవారం రోజు ఈ రోజు చంద్రుడికి
పూజ చేయడంతో పాటు బిల్వ పత్రాలతో స్వామివారికి అనగా శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. బిల్వ దళాలతో అభిషేకం ఏంటి అని సందేహం రావచ్చు. బిల్వ దళాలను 108 తీసుకొని ఆలయంలో కనుక ఇచ్చినట్టయితే మీ గోత్రనామాలు చెప్పి స్వామివారికి వారే అభిషేకం చేస్తారు. అంటే బిల్వ పత్రాలను స్వామివారి మీద అభిషేకం చేస్తారన్నమాట. అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 26, 4. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.